సో నేను యూట్యూబ్ చేసినప్పుడు కూడా చాలామంది అన్నారు దీనికి అవసరమా, దీనికి అవసరమా. సో అయితే నాకు యూట్యూబ్లో వచ్చిన రెవెన్యూ ఎంత అని అంటే, సో 22 జనవరికి నాకు ఒక మెయిల్ వచ్చింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్గా చాలా రోజుల తర్వాత మన ఛానల్కి ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చింది. సో ఇది ఎలా వచ్చింది ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్గా చెప్తాను. అండ్ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కొత్తగా యూట్యూబ్లోకి రావాలి అని అనుకునే వాళ్ళకి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరంటే నా సబ్స్క్రైబర్స్, నా వీడియోస్ చూసి నన్ను ఫాలో అవి లైక్ చేసిన, షేర్ చేసిన, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. అంటే ఎంత చెప్పినా కానీ తక్కువే. సో యూట్యూబ్లో ఈ ఫస్ట్ పేమెంట్ రావడం అనేది ప్రతి యూట్యూబర్కి చాలా స్పెషల్. సో అది ఎలా వచ్చింది, నేను ఎన్ని విధాలుగా కష్టపడ్డాను, సో ఎన్ని విధాలుగా నాకు ప్రాబ్లమ్స్ అయ్యింది, ఎలా అప్లై చేశాను, ఎప్పుడు వస్తుంది ఏంటి, ఎన్ని రోజుల తర్వాత వచ్చింది నాకు అసలు, సో రోజులు పట్టిందా, నెలలు పట్టిందా, సంవత్సరాలు పట్టిందా అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఎందుకంటే కొత్తగా యూట్యూబ్లోకి రావాలి అని అనుకునే వాళ్ళకి నా సజెషన్స్ ఏమైనా ఉపయోగపడితే వాళ్ళకు కూడా ఎంతో కొంత వాళ్ళ ఛానల్ని గ్రో చేసుకోవడానికి ఉంటుంది అనేది నా అభిప్రాయం. అండ్ ఈ యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ తోటి ఏం చేస్తే బాగుంటుంది అనేది నా ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు, సో ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేస్తూ ఇప్పటివరకు ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఈ అమౌంట్ తోటి. ఎందుకంటే నేను ఈ ఫస్ట్ పేమెంట్ని నా సొంతంగా నేను వాడుకోవాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది మీరు ఇచ్చిన అమౌంట్ కాబట్టి డెఫినెట్గా ఒక ఏదైనా మంచి పనికి కానీ, లేదంటే మన సబ్స్క్రైబర్స్లో ఎవరికి అయినా సహాయపడితే బాగుంటుంది అనేది అయితే నా ఉద్దేశము. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను, సో ఆ కామెంట్ చదువుతాను. సో టాప్ మోస్ట్ కామెంట్ ఏది వస్తే దానికే ఈ అమౌంట్ని డెఫినెట్గా ఖర్చు చేస్తా. సో వీడియోలోకి వెళ్తే, నాకు అసలు నా జర్నీ చూసుకుంటూ పోతే నాకు చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లోకి ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, ఆ వీడియోలు చేస్తున్నాయి, మిలియన్స్ పోతున్నాయి, లక్షలు, 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా అవుతూ ఉన్నారు. ఒక్క నెలలో పెట్టిన వాళ్ళే చాలా క్లిక్ అవుతూ ఉన్నారు. కానీ నేను పడిన కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కింది అని నేను అనుకుంటున్నా. సో అది జస్ట్ మీ సపోర్ట్ వల్లనే. సో నాకు సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నా వెనకాల ఉండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తా. ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను 2016లోనే ఒక ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టాను. సో ఎడ్యుకేషన్ ఛానల్ ఎందుకు పెట్టాను అని అంటే, నేను ఆ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు, సో ఎంతో కొంత చదువుకున్నాం కదా, నాలెడ్జ్ని పంచితే బాగుంటుంది అని అనుకొని స్టార్ట్ చేశాను. బట్ అది ఎవరు చూడలేదు. సో ఆ విధంగా ఆ ఛానల్ అయితే పోయింది. సో అది పోయిన తర్వాత ఏం చేద్దాము అని అనుకున్నప్పుడు, సో బిగ్ బాస్ రివ్యూస్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ ఇవి చేద్దామని, బిగ్ బాస్ అంటే నాకు ఆ షో అంటే కొంచెం ఇష్టం ఉంటుండే, బాగా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండేవాడిని. సో ఆ షో చూసి దానికి సంబంధించిన రివ్యూస్ చేద్దాము అని అప్పుడు ఫిక్స్ అయ్యి నేను 5th సీజన్లోనే స్టార్ట్ చేశాను. షణ్ముఖ్ సన్నీ ఉన్నాడు కదా, సన్నీ విన్ అయినాడు కదా, ఆ సీజన్లోనే స్టార్ట్ చేశాను. సో ఆ సీజన్లో స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా రీచ్ అంటే పోయేది వీడియోలు, ఏదో ఒక వీడియో 2 వీడియోలు ఒక 5K 4K అట్లా 3K పోయేది, అంతకంటే మించి పోకపోయేది. తర్వాత మనకు అవసరం ఇది మనం చేసినా కానీ రాదు అని అనుకొని వదిలేసి మళ్ళీ 6th సీజన్లో మళ్ళీ స్టార్ట్ చేశాను. బిగ్ బాస్ రివ్యూలు చెప్పే ఆదిరెడ్డి మనందరికి తెలుసు, రేవంత్, శ్రీహాను వీళ్ళంతా విన్ అయినప్పుడు. సో ఆ సీజన్లో స్టార్ట్ చేసినప్పుడు గీతూ రాయల్ ఎలిమినేషన్ అయిన ఒక వీడియో పోస్ట్ చేశాను నేను. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా షణ్ముఖ్ సీజన్లో ఆపేసి గీతూ రాయల్ ఎలిమినేట్ అయిన ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే గీతూ రాయల్ ఎలిమినేషన్ అయింది, అరే ఇది అన్ఫెయిర్ ఎలిమినేషను అది అని చాలామంది చెప్తా ఉంటే, నాకు కూడా ఎందుకో నచ్చక, ఆ ఎలిమినేషన్ నచ్చక నేను ఆ వీడియో స్టార్ట్ చేశాను. ఆ వీడియోకి ఫస్ట్ వీడియోనే 6K వ్యూస్ పోయింది అది. సో అప్పటి నుంచి ఒక మోటివేషన్ అనిపించింది, అరే మనం కూడా చేద్దాం అన్న ఇదిలోకి వెళ్ళిపోయి చేస్తూనే వెళ్ళిపోతూ ఉన్నాను. సో తర్వాత మళ్ళీ ఆ వ్యూస్ అనేవి తగ్గిపోయినాయి. సో అది ఎందుకు తగ్గిపోయినాయి అంటే, నేను ఫస్ట్ కొత్తగా యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళకి సజెషన్ ఏంటంటే, ఫస్ట్లో మనము యూట్యూబ్లోకి వచ్చినప్పుడు చాలామంది నెగిటివ్ చేస్తూ ఉంటారు మనల్ని. అవసరమా నీకు, నీకు చెప్పడం రాదు, నీకు వీడియోలు తీయడం రాదు. మన సొంత వాళ్ళే
మన వీడియోలు చూడరు అసలు. సో డెఫినెట్గా వాళ్ళు చూడకుండా పోగా మనల్ని ఇంకా డిస్కరేజ్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు, కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి నా సజెషన్. ఎందుకంటే వాడు మన గురించి అనుకుంటూనే ఉంటాడు. నువ్వు వీడియోలు చేసినా అనుకుంటాడు, నువ్వు చేయకపోయినా అనుకుంటాడు. వాడిని బతికే అదిగా. ఎందుకంటే ప్రతిసారి వేరే వేడి మీద ఏడవడము, వాడు ఇట్లా చేస్తుండు, వాడు అట్లా చేస్తుండు అని వాని జీవితం అంతా అదే. ఇక అలాంటి వాని గురించి అసలు పట్టించుకోకూడదు. మనం ఏదైతే ఫిక్స్ అయినామో జెన్యూన్గా మనం కంటెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఈరోజు కాకపోతే రేపు వస్తుంది సక్సెస్. ఒక నెలకు వస్తుంది, లేదంటే ఒక సంవత్సరానికి వస్తుంది, లేదంటే 2 years కూడా పట్టచ్చు. కానీ నువ్వు జెన్యూన్గా చేయిస్తే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. సో నేను యూట్యూబ్ చేసినప్పుడు కూడా చాలామంది అన్నారు, వీనికి అవసరమా బిగ్ బాస్ ఎందుకు, అది అవసరమా, దాని గురించి ఎందుకు వీడియోలు చేయడము, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అది అని అన్నారు. యాక్చువల్గా నేను మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ చేశాను నేను. సో నా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను, ఎందుకంటే అది చెప్తే పెద్ద లెంత్ అయిపోతుంది ఈ వీడియో. సో ఎంటెక్ చేసి కూడా ఇంత చదువుకొని ఎందుకు ఈ వీడియోలు చేయడము అని చాలామంది కామెంట్ చేశారు. నా స్నేహితులే నన్ను కామెంట్ చేశారు, కానీ నేను ఎక్కడ పట్టించుకోలేదు. ఎందుకంటే మనల్ని ఈరోజు చూసి కామెంట్ చేసినోడు రేపు మన ఎదుగులను చూసి వాడే అరే మనం వీన్నార కామెంట్ చేసింది అని బాధపడాలి. సో అలాంటి రోజు వస్తుంది మనము హార్డ్ వర్క్ చేసి కష్టపడితే. సో అనేది నేను నమ్ముతూ ఉంటాను ఎప్పటికీ. సో అదే నాకు ఈరోజు జరిగింది. ఎందుకంటే 5th సీజన్లో స్టార్ట్ చేస్తే నాకు 8th సీజన్లో నాకు పేమెంట్ వచ్చింది. అది ఇప్పుడు వచ్చింది పేమెంట్. యాక్చువల్గా నాకు లాస్ట్ సీజన్లోనే పేమెంట్ రావాలి. లాస్ట్ సీజన్లోనే నాకు $100 కంప్లీట్ అయిపోయినాయి. సో యూట్యూబ్ ఎప్పుడైనా మనకు ఫస్ట్ పేమెంట్ $100 కంప్లీట్ అయిన తర్వాత మనకు పేమెంట్ వస్తుంది. ఆ పేమెంట్ కూడా యాడ్సెన్స్లోకి వెళ్ళి యాడ్సెన్స్లో యాడ్ అయిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత మనకు అకౌంట్లో ఎవ్రీ మంత్ 21st to 25th 6th ఈ మధ్యలో మనకు పేమెంట్ పడుతుంది మన యూట్యూబ్లో. సో కాబట్టి మన అకౌంట్లో. సో కాబట్టి యూట్యూబ్లో ఎర్న్ అయిన ఆ అమౌంట్ అంతా కూడా 9 to 11 ఈ 3 daysలలో మనకు యాడ్సెన్స్లోకి యాడ్ అవుతుంది. అంటే యూట్యూబ్లోకి మనీ రాగానే అమౌంట్ వస్తుంది అని అనుకోదు. మనం ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ ఆ యూట్యూబ్లోకి వచ్చిన అమౌంట్ని ఆ అమౌంట్ యాడ్సెన్స్లోకి వెళ్ళాలి, యాడ్సెన్స్లో నుంచి మన అకౌంట్లోకి రావాలి. సో ఇదంతా తతంగా ఉంటుంది. సో ఫస్ట్లో మనకు ఛానల్ వెరిఫికేషను, మొబైల్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత మన పిన్ వెరిఫికేషన్ జరుగుతుంది, అడ్రస్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే మన అడ్రస్కి ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత మనకు అడ్రస్ వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత నీకు పేమెంట్ మెథడ్ని యాడ్ చేయమంటుంది యాడ్సెన్స్. సో యాడ్ చేయమన్నప్పుడు పేమెంట్ డీటెయిల్స్, మనం బ్యాంక్ డీటెయిల్స్ కానీ అవి ఇస్తే అప్పుడు ప్రతి నెల అప్పుడు మీకు $100 అయితే, ఆ 1 yearలో $100 అయితే నీకు అప్పుడు పేమెంట్ వస్తుంది. సో అట్లా నాకు దాదాపు ఒక 3 years పట్టిందని చెప్పొచ్చు. చాలామందికి 1 monthలోనే వస్తుంది, కొంతమందికి 2 నెలల్లో వస్తుంది, 6 నెలల్లో వస్తుంది. సో ఇట్లా ఎవరి వాళ్ళ వ్యూ కౌంట్ని బట్టి ఆ రెవెన్యూని బట్టి మనకు పేమెంట్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి $100 కంప్లీట్ అయిన తర్వాతనే పేమెంట్ వస్తుంది. నాకు ఎంత పేమెంట్ వచ్చింది అని అంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. అంటే డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు, కానీ సరే మనం డైరెక్ట్గా ఓపెన్గానే చెప్తాను నేను, ఎందుకంటే దాచేది ఏం లేదు అక్కడ. సో మీరు ఇచ్చిన అమౌంట్ కాబట్టి సో ఇది ఇంకా మీ సపోర్టు ఉంటుందని నేను నమ్ముతా ఉన్నాను. అండ్ నేను కూడా హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బ్లాగ్స్, మంచి మంచి వీడియోస్ ఇవి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అయితే నాకు యూట్యూబ్లో వచ్చిన రెవెన్యూ ఎంత అని అంటే ఇక్కడ చూడండి, కనిపించిందా? ఓకే. సో ఇది డైరెక్ట్గా చెప్పొచ్చు నేను, $118 వచ్చినాయి నాకు. సో $118 నా యాడ్సెన్స్ అకౌంట్ నుంచి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ తర్వాత నాకు కొంత ట్యాక్స్ కట్ అయింది. ట్యాక్స్ కట్ అయిపోయి ఆ అమౌంట్ వచ్చింది. సో ఇది చాలా చిన్న అమౌంటే మీరు వినడానికి, కానీ ఇది నాకు చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే నేను ఒకటి ఫిక్స్ అయిపోయి చేస్తున్న ఎన్నో అవమానాలు భరించి చాలామంది నా సొంత వాళ్ళని నన్ను అన్నప్పుడు కూడా నేను తట్టుకొని వీడియోలు చేస్తూ వెళ్ళిపోయినా. కాబట్టి నాకు ఈ సక్సెస్ రావడం అనేది నాకు చాలా పెద్ద సెలబ్రేషనే. సో అది నేను మాటల్లో చెప్పలేను, ఎందుకంటే అంత మీరు నన్ను ఆదరించారు. సో ఈ అమౌంట్ నాకు ఎప్పుడు వచ్చిందంటే 22nd January.
సో 22 జనవరికి నాకు ఒక మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్లో ఏమంటే చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని వచ్చింది. చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని నా మెయిల్కి ఒక మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్ వచ్చిన తర్వాత 5 డేస్లో మీకు అమౌంట్ క్రెడిట్ కాకపోతే మీరు బ్యాంక్ వాళ్ళని కలవండి అని నాకు క్లియర్ కట్గా ఆ మెయిల్లో వచ్చింది. కానీ నేను కలుద్దాం, బ్యాంక్ వెళ్దాం అంటే 3 డేస్ అవుతుంది ఆల్మోస్ట్ నాకు మెయిల్ వచ్చి. ఆ 3 డేస్ తర్వాత నేను వెళ్దామని అనుకున్నా. కానీ ఆ రోజే నాకు ఈవినింగ్ ఆ అకౌంట్కి మెసేజ్ వచ్చింది, మీ అమౌంట్ క్రెడిట్ అయిందని మెసేజ్ వచ్చింది. సో ఇలా నాకు మొదటి పేమెంట్ వచ్చింది. ఈ పేమెంట్ రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దీని అంతటికీ మీరే కారణం కాబట్టి డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ అమౌంట్ని ఏం చేస్తే బాగుంటుంది. నేనైతే ఒక్క సింగిల్ పైసా కూడా ఈ ఫస్ట్ పేమెంట్ని వాడాలని నేను అనుకోవడం లేదు. నా సొంతంగా ఇది తప్పకుండా ఒక మంచి పనికి వాడాలని నా ఉద్దేశము, నా ఆశ. సో డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. సో యూట్యూబ్లోకి వద్దాము అని అనుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే డెఫినెట్గా మీరు రండి. ఒక మంచి అవకాశం ఉంటుంది ఇక్కడ. కాకపోతే మీరు కన్సిస్టెంట్గా వీడియోలు చేస్తూ వెళ్ళాలి. ఎవరో ఏదో అన్నారని ఆ మధ్యలో వ్యూస్ రావట్లేదని, లేదంటే సబ్స్క్రైబర్లు రావట్లేదని, ఒకసారి సబ్స్క్రైబర్లు వస్తారు మనకు, వచ్చిన తర్వాత కూడా మనకు డౌన్ అయిపోతారు. ఒకేసారి 50 మంది సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మీకు అమౌంట్ నాకు లాస్ట్ ఇయర్ అమౌంట్ వచ్చిందని చెప్పాను కదా, $100 కంప్లీట్ అయిపోయాయి నాకు లాస్ట్ ఇయరే. కానీ అమౌంట్ రాలేదు. ఎందుకంటే నాకు 100 అయిన తర్వాత నా 110 ఏమైంది. ఆ తర్వాత నాకు ఆటోమేటిక్గా నా రెవెన్యూ అంతా కట్ అయిపోయింది. ఒక $20-30 కట్ అయిపోయినాయి. అంటే ఒక వీడియో 90K దాకా వెళ్ళింది ఒక వీడియో. ఆ వీడియో రెవెన్యూ అంతా కట్ అయిపోయింది. అసలు అది ఎందుకు కట్ అయిపోయిందో కూడా నాకు ఇప్పటివరకు తెలియదు. యూట్యూబ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. సో యూట్యూబ్కి ఏంటి అని అంటే నువ్వు కన్సిస్టెంట్గా వీడియోలు చేస్తూ ఉండాలి. నీ వీడియోలలో ఏదో ఒక మంచి కంటెంట్ ఉండాలి. సో ఆ కంటెంట్ జనాలకు నచ్చిందంటే డెఫినెట్గా యూట్యూబ్ వాడే నేను తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడు. సో కాబట్టి వద్దాము అని అనుకున్న వాళ్ళకైతే 100% నేనైతే వెల్కమ్ అని చెప్తాను. సో ఇది నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్. సో ఈ ఫస్ట్ పేమెంట్ రావడానికి ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అవన్నీ కూడా మర్చిపోయేలాగా మీరు మీ సపోర్ట్ని ఇచ్చారు. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.